वोटर लिस्ट में उनका नाम अभी भी अवेलेबल है और वो पता नहीं वो वोट भी कर रहे होंगे उनके नाम से। ये होगा वारंगल वेस्ट का है, पार्ट नंबर 96 में 11 लोग उनका घर शिफ्ट कर दिया है उन्होंने, ऑलरेडी शिफ्टेड, yet their names still remain on the voter list of this part। अगर घर शिफ्ट हो गया है तो उनका वोट ट्रांसफर होना चाहिए, मगर वहां पर भी उनका वोट अवेलेबल है और वहां पर भी इनका वोट अवेलेबल है। ये क्यों इतनी नेग्लिजेंसी से काम करते हैं वोटर लिस्ट, उसको इलेक्शन कमीशन ऑफ इंडिया उसको भी जवाब देना पड़ेगा उनको। Such cases are isolated, similar issues appear in almost every part। हर अगर कोई भी आप वोटर लिस्ट निकाल लो बूथ का, सारे तेलंगाना में या सारे हिंदुस्तान में इसी तरीके के डिस्क्रिपेंसीज आ रहे हैं। इसकी जिम्मेदारी कौन लेगा? ये जिम्मेदारी इलेक्शन कमीशन ऑफ इंडिया एक इंडिपेंडेंट बॉडी है, अगर उनका पूरा कंट्रोल है तो ये क्यों नहीं कर रहे हैं? तो मैं आपके माध्यम से इलेक्शन कमीशन ऑफ इंडिया को और नरेंद्र मोदी गवर्नमेंट से मैं कहना चाहता हूं कि आप वोट चोरी बंद कर दो। देश की जनता जान गई है कि आप सिर्फ वोट चोरी कर कर देश में सत्ता पे आए हो। धन्यवाद, थैंक यू वेरी मच। కాలేజీ గారు వివరించిన వివరాలు చూస్తే స్పష్టంగా రుజువైన అంశం ఓట్ల హేరాఫేరీ జరిగింది, ఓట్ చోరీ బీజేపీ పాల్పడింది కాబట్టి నేను గతంలో కూడా ఆరోపించినాను, ఇక్కడ కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినారు, దాంట్లో కూడా కొంతమంది ఓట్ చోరీ వల్లే గెలుపు సాధ్యమైన మాట చెప్పడం జరిగింది। నేను ఈ ఆరోపణ కరీంనగర్లో చేశాను। కరీంనగర్లో కూడా ఒక టీమ్ స్టేట్లో 40 ఓట్లు నమోదయ్యాయి। నేను ఆనాడు ఆ పేపర్స్ చూపించిన బండి సంజయ్ గారు నేను జవాబు చెప్పాలని చెప్పి ఇంతవరకు స్పందన లేదు। ఇప్పుడు ఇంతకు జూబ్లీస్లో ఖలీద్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన ఓటు అంశం 3 చోట్ల అది ఓటు నమోదైంది। 3 డిఫరెంట్ పేర్లతో తన పేరు మార్చి తన పేరు తారుమారు చేసుకొని ఈ రకంగా ఓటు చోరీ పాల్పడ్డాడు కాబట్టి ఈటల రాజేందర్ గారు 3 లక్షల మెజారిటీ వచ్చిందంటే దీంట్లో గోల్మాల్ జరిగింది, దాంట్లో అనుమానం లేదు। రాహుల్ గాంధీ గారు స్పందించినటువంటి ఏ ప్రశ్న కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సరైన రీతిలో జవాబు చెప్పకపోగా భారతీయ జనతా పార్టీకి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ లాగా ఎలక్షన్ కమిషన్స్ మాట్లాడతా ఉన్నారు। ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే మనం ఒక టీఎంసీ చూసాము, లింక్లో చూసాము, నేను మార్పులు తీసుకురావడమే కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీర్పులను ప్రజలకు గౌరవపడే విధంగా నడిపించినట్టు సందర్భం। పూర్వ ఎలక్షన్ కమిషన్ అహ్మద్ గారు కూడా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు స్పందించిన ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఉంది అనే మాట చెప్పడం జరిగింది। అయినా కూడా ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తి సంస్థ, అలా కాకుండా అధికారులు బీజేపీ పార్టీకి తనలోకి మాట్లాడుతున్నట్టు కనబడుతూ ఉంది। ఓటు అనేది ప్రజాస్వామ్య దేశంలో గొప్ప విలువగలిగినటువంటి అంశం। డెమోక్రసీలో పవర్ ఆఫ్ ఓట్ అనేది గొప్ప అంశం। ఇలాంటి పవర్ ఆఫ్ ఓట్ అనే ఫౌండేషన్కే ఇవాళ దెబ్బ తగ్గుతున్న సందర్భం। బీహార్లో మనవి కావు అనుకున్నటువంటి దళిత ఓట్లు, వెనుకబడిన తరగతుల ఓట్లు, ఇతరత్ర వర్గాల ఓట్లు మూకుమ్మడిగా తీసివేసినట్టు సందర్భం। సుప్రీంకోర్టు మొట్టికాయలు పెడితే మళ్ళీ వెనక్కి తీసుకున్నట్టు సందర్భం। ఈ ఓటు చోరీ ఇవాళ కొత్త కాదు, 2018 ముందు 2016లో హైదరాబాద్ మున్సిపాలిటీలో కూడా ఆనాటి ప్రభుత్వం పాల్పడింది। ఆనాడు ఎలక్షన్ కమిషన్ ముందు జి నిరంజన్ గారు లాంటి వాళ్ళు, ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ కమిషన్ అప్పీల్ చేస్తే అప్పుడు కూడా దాదాపు 1 లక్షల ఓట్లు తిరిగి చేర్చినటువంటి సందర్భం। సో ఇది చాలా సందర్భాల్లో ఇది రుజువైంది, ఓటు చోరీకి పాల్పడతా
ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది. ఎవరో అధికారులు ఉండటానికి, ఎవరో అధికారులు రావడానికి, ఎవరో అధికారులు పర్మనెంట్గా ఉండటానికి ఈ వ్యవస్థని చిన్నభిన్నం చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని వాడుకుంటున్న సందర్భంలో రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి సరైన రీతిలో స్పందించకపోవచ్చు. కానీ 80% మించి ప్రజలు ఈ దేశంలో ఈ ఓట్ చోరీ అంశాన్ని నమ్ముతున్నారు. ఓట్ చోరీ ఈ దేశంలో జరిగింది, తద్వారా మోడీకి లాభం చేకూర్చిందని ఈ అంశాన్ని 80% ప్రజలు ఈ దేశం నమ్ముతున్నారు. కాబట్టి మేము ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్ ఇవాళ చేపట్టినాం. యూత్ కాంగ్రెస్ మిత్రులు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఓటు చోరీని పరిశీలించి రుజువులతో సహా ముందుకు వచ్చినారు. 3-4 అంశాల్లో ప్రూఫ్లతో సహా మీకు చూపించినారు. నేను మీ ద్వారా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓట్ చోరీ అంశం చాలా సీరియస్ అంశం. భవిష్యత్తులో కూడా ఓటరు ఇచ్చిన తీర్పుని తారుమారు చేసే విధంగా, ఓటరు ఆకాంక్ష అభిలాషకు విరుద్ధంగా వ్యక్తులు ఎన్నికయ్యే విధంగా ఇది తోడ్పడే అంశం. కాబట్టి చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. యూత్ కాంగ్రెస్ మిత్రులను నేను అభినందిస్తా ఉన్నాను. లెక్కిడి శివచరణ్ రెడ్డి నేతృత్వంలో ఖాళీద్ కానీ, జైస్వాల్ కానీ, వారి బృందం శ్రవణ్ గారి అంతా కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఓటు చోరీ అంశాన్ని వెలికి తీసుకోవడంలో విజయం సాధించినారు. వారికి సంపూర్ణ అభినందనలు. ఈ అంశం ఇవ్వడంతో ఆగదు. మనందరి బాధ్యత, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండి రాజ్యాంగాన్ని నమ్మిన వ్యక్తులందరి బాధ్యత ఈ ఓటు చోరీని అరికట్టాలి. ఓటు చోరీని అరికడుతూ సిగ్నేచర్ క్యాంపెయిన్ చేపట్టాము. తెలంగాణ ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నాడు. సిగ్నేచర్ క్యాంపుల్లో మీరు కూడా పాల్గొనాలి, పాత్రికేయులు కూడా పాల్గొనాలి. అందరూ పాల్గొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పులు తెలుసుకొని తప్పులు సరిదిద్దుకునే స్థాయికి మనం తీసుకెళ్లాలని మీ అందరూ విజ్ఞప్తి.